సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో ఓ పాడి పరిశ్రమ కాలుష్య కారకాలుగా మారింది. పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలను నిబంధనలకు విరుద్ధంగా కాలువలోకి వదులుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సిద్దిపేట జిల్లాలో కొన్ని పరిశ్రమలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ప్రధానంగా సిద్దిపేట జిల్లాలోని జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాము. కొంతమంది రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మనం చూస్తున్నాం ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ నుంచి వ్యర్థ పదార్థాలను కాలువలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు ఇక్కడే పొలాలు ఉన్నాయి, మీరు ఈ నీటితోటే పండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? ఈ నీళ్లు రావడం వల్ల చీదర, ఇగో పుండ్లు, ఈ చీదర మాంతలేవు. పోయిన సంవత్సరం నుంచి ఉంది, ఇవి పుళ్ళు మాంతలేవు, చీదర, ఇగో చర్మ సంబంధమైన వ్యాధులు. ఒక కంపెనీ వాళ్ళకి చెప్పినాము, చెప్తే ఏమంటారు, రావు ఇక మళ్ళీ రావని చెప్తారు. మళ్ళీ నిన్న కూడా వీళ్ళు మీడియా వాళ్ళు వచ్చినారు, నిన్న పెట్టినారు. మళ్ళీ యథావిధిగా ఈ రోజు కూడా మళ్ళీ స్టార్ట్ చేసినారు, బంద్ చేస్తామని. ప్రవర్ష కంపెనీ అనేటటువంటిది గత 15 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇక్కడ. అంటే ఇంతకుముందుకు ఆవులు గేదెలు ఇక్కడ ఉండేటటువంటి, అప్పుడు పాలను ఇక్కడ నుంచి తీసుకెళ్ళి హైదరాబాద్కు పంపించేటటువంటి వాళ్ళ పాలు. కానీ ఇప్పుడు ఏమైంది, గేదెలు లేవు, ఆవులు లేవు, ఏవి లేవు దాంట్లో. కానీ బయట నుంచి పాలను తీసుకొని వస్తున్నారు. మళ్ళీ దాంట్లో పాల పౌడర్ సంథింగ్ ఏదో మిక్స్ చేస్తున్నారు, కెమికల్స్ మిక్స్ చేసి ఆ పాల ఉత్పత్తులు అనేది తయారు చేస్తారు. పెరుగు కానీ, పన్నీర్ కానీ, తర్వాత ఇంకా ఇతర తినే వస్తువులు ఏవైతే పాలకు సంబంధించినట్టు పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసే క్రమంలో దాంట్లో మరి ఏం కలుపుతున్నారు అనేటటువంటి విషయం మనకైతే తెలియదు. కానీ ఆ మురికి నీరు ఏదైతే ఉందో, ఆ ఏదైతే మన కెమికల్స్ కలిపినటువంటి వాటర్ ఉన్నాయో, ఆ వాటరు బయటకు రావడం వల్ల కలుషితమై ఆ వాటర్ను మొత్తం స్టోరేజ్ చేసుకొని, వాళ్ళ దగ్గర స్పేస్ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి 80 ఎకరాల స్థలం ఉంది. ఆ 80 ఎకరాల స్థలంలో 70 ఎకరాల స్థలంలో ఫామ్ ఆయిల్ తోట ఉంది. వాళ్ళు ఒకవేళ వాడుకుంటే దానికైనా వాడుకోవాలి, లేదనుకుంటే ఒక పెద్ద పొక్క తీసుకొని వాళ్ళే చేసుకోవాలి. కానీ గవర్నమెంట్ ఇప్పుడు నిర్మించినటువంటి రైతులకు పంట పొలాల నీళ్ళు ఇవ్వాలని నిర్మించినటువంటి కెనాల్ ఏదైతే ఉందో, ఇప్పుడు మలానా సాగర్ నుంచి వచ్చేటటువంటి కెనాల్లో వాళ్ళు పైపుల ద్వారా 8 HP అంటే 8 HP మోటార్ తోటి నీళ్ళు అనేటటువంటి మురికి నీరుని అంతా కెనాల్ వాటర్లో వేయడం వల్ల కెనాల్ వాటర్లో ఉన్న కలుషితం అయిపోయి ఆ వాటర్లో సుమారు ఇక్కడ ఈ కెనాల్ ద్వారా ఒక 100 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు బతుకుతూ ఉన్నారు. దాని మీద ఈ 15 ఏళ్ళ కూడా ఇప్పుడు కెనాల్ వచ్చి నుంచి దాంట్లోకి వాటర్ని తీసుకొని పంటలు పండించుకొని బతుకుతూ ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళు తీసుకొని వేసుకోవడం వల్ల ఆ పంట పొలాలలో పని చేస్తున్నప్పుడు కాళ్ళకు దురదలు రావడం కానీ, పుండ్లు కావడం కానీ, ఇట్లా అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. రైతులు కూడా కొంతమంది కూలీలను తీసుకొచ్చుకొని పని చేసుకునేటటువంటి క్రమంలో మీ పొలాలకు వస్తే మాకు దురదలు వేస్తున్నది, మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మేము మీకు పనికి రామని చెప్పేసి అని కూడా వస్తలేరని చెప్పేసి అని కూడా జరుగుతుంది ఇక్కడ. దీన్ని అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందుకు ఒకసారి ఇరిగేషన్ అధికారులకు చెప్పినప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి బంద్ చేసిరట. కానీ మళ్ళీ ఏం చేస్తున్నారు, అది అధికారులు వెళ్ళిపోయిన తర్వాత ఆ నోటీసులను కూడా బేకారు చేసి ఈరోజు 8 HP మోటార్ తోటి ఇక్కడ పంపిస్తూ ఉన్నారు. అంటే అధికారులకు కూడా మేము ఏం చెప్తున్నామనంటే, ఈ ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్మించి రైతుల కింద అందిస్తున్నటువంటి వాటర్ కలుషితం అవుతున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తున్నారు అనేది మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పందించాల్సిందే. ఆ కెమికల్ దాంట్లో ఏం తయారవుతున్నాయి, ఏం ఉత్పత్తులు తయారవుతున్నాయి, దాంట్లో ఏమేమి కలుపుతున్నారు, దాని మీద ఒక విచారణ జరిపించి, సమగ్ర విచారణ జరిపించి, దాంట్లో ఒకవేళ యజమాన్యం ఏదైనా ప్రజలు తినేటటువంటి ఆహార పదార్థాల్లో హానికరమైనటువంటి కెమికల్స్ ఏమైనా కలిపితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ వాటర్ను కెనాల్లో కలపకుండా, కెనాల్లో కలుషితం చేయకుండా ఉండడానికి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం. మరికొద్ది రోజులు ఇట్లనే వదిలేస్తే ఈ కాలువ కూడా ఇక్కడ మొత్తం ఒక ఆనకట్టలాగా మట్టితో కూడుకుపోయి నీళ్లు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సో వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ కాలువ వృధా అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ABN ఆంధ్రజ్యోతి.